పెట్టాలా? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. అమరావతిలో వాళ్ళకు రైతులకు అనేకమైన హామీలు ఇచ్చారు, నెరవేర్చని హామీలు ఇచ్చారు. మీకు ప్రతి ఇంటికి ప్రతి ఎకరాకు 1000 గజాల ఇళ్ల స్థలం ఇస్తామన్నారు, 200 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామన్నారు. మీకు విద్య వైద్యము అంతా కూడా ఫ్రీ అన్నారు, మీకు ఉద్యోగాలని మీకే అన్నారు. ఏం డెవలప్మెంట్ చేయకుండా పోతున్నప్పుడు వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పొలాలన్నీ గట్లు తెచ్చిపోయినప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళవి, మన సమస్యలు మనవి. మన సమస్యల కోసం విజయవాడ పోదాం అని చెప్పి నిర్ణయం చేస్తే ఒక పార్టీ ప్రభుత్వాలతో తిరుపతిలో మీటింగ్ పెట్టిన నాయకులు ఉన్నారు మన వెంబడి. అంటే ఉద్యమం చేయడం ఎంత కష్టమో అనే విషయాన్ని మీకు చెప్తున్నా. ఈరోజు ఎలాంటి వాళ్ళు పోయినా కూడా ప్రజల విశ్వాసాన్ని కోరుకుంటే, మనం ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే, మన మాట ఎవడు వినకపోయినా కూడా మనం అనుకున్న విషయాలు తెలుసుకొని ఆ చెట్టుకు గోడకు చెప్పుకుంటూ కూడా మనం కూడా వస్తారన్న జనం. చెట్టుకు గోడకు చెప్పాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన హక్కులు ఏమున్నాయి, మన ఎల్ఎల్సీలో ఎన్ని నీళ్లు పారాలి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు రావాలి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఏ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చాయో మీకు తెలుసా అన్న? ఎవరికైనా తెలుసా? 1999లో వచ్చాయన్న. ఎన్ని సంవత్సరాలు అయింది? 26 సంవత్సరాలు అయింది. 70,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంలో ఉన్న దాంట్లో ఎన్ని వేల ఎకరాలకు నీటిని, అంటే ప్రతి సంవత్సరం 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అనే వస్తాయి. ఎవడో తినేస్తున్నాడు. అంటే అది కాంట్రాక్టర్లకు పోతున్నాయో డబ్బులు, అధికారులకు పోతున్నాయో, రాజకీయ నాయకులకు పోతున్నాయో, కానీ పంటకారులకు మాత్రం నీళ్లు చేరడం లేదని అంటే మనకు బాధ్యత లేదా? ఆ ప్రాంతంలో మా నీళ్లు ఎందుకు పారడం లేదా అడగాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఆ అవసరం తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం తెలియాలి. పందికోన రిజర్వాయర్లో 61,400 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంది. 2012లో భగీరథ యాత్ర చేశారు. ఎవరు? రఘువీరారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటి దశ పూర్తయిందని. మొదటి దశ అంటే మల్యాల నుండి జీడిపల్లి వరకు ఉన్న ప్రాజెక్ట్ అంతా పూర్తయింది. దాంట్లో చాలా ముందు ఉంది పందికోన రిజర్వాయర్. కర్నూలు జిల్లాలో ఉన్న 80,000 ఎకరాల్లో 61,400 ఎకరాలు పారవలసిన పందికోన రిజర్వాయరు 2012లో భగీరథ యాత్ర చేసి జాతికి అంకితం చేసిన తర్వాత కూడా ఈరోజు అదే పరిస్థితిలో ఉందంటే 14 ఏళ్ల పాలకులు, 14 ఏళ్ల పాలకులు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చేశారు? మరి వాళ్ళకు ఒత్తాస పలుకుదామా? మన నాయకుడు ముఖ్యమంత్రి అయితే చాలా అనుకున్నామా? మనం నిర్దిష్టంగా అడిగామా ఆ నాయకుల్లో పోయి? దానికి రావాల్సిన, చెప్పాను ఇంతకుముందు, అవుట్లెట్ 815 క్యూసెక్కులతో ఉంటే ఇన్లెట్ లోపలికి పోయేది 430 క్యూసెక్కులతో ఉంది. మరి నీళ్లు నిండుతోదా? దాని నుండి డిస్ట్రిబ్యూటర్స్ లేవు. మరి కేవలం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, పందికోన రిజర్వాయర్ దగ్గర 250 కోట్లు ఖర్చు పెడితే ఇన్లెట్ రిపేర్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూటర్స్ రిపేర్ అయిపోతే 61,400 ఎకరాలకు నీళ్లు వస్తాయి. తర్వాత అక్కడ ఉన్న చెరువులు ఒక 5-6 వేల ఎకరాలకు చెరువులోకి వస్తే 70,000 ఎకరాలు అవుతుంది. ఇండైరెక్ట్గా గ్రౌండ్ వాటర్ పెరిగి కూడా ఒక 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉందంటే, చాలా మండలాలు ఆ పందికోన రిజర్వాయర్ చుట్టూ ఉన్న 3-4 మండలాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు ప్రజాప్రతినిధులు? వాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించామా మనం? వాళ్ళు ప్రశ్నించాలంటే ఈ అవగాహన కావాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక విషయాలు, గుండ్రేవుల రిజర్వాయర్ గురించి మన అక్కడే ఉన్నారు, వైఎన్రెడ్డి నిలబడండి ఒకసారి, వైఎన్రెడ్డి నిలబడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నంద్యాలకు వచ్చినప్పుడు మా వైఎన్రెడ్డి గారి ఆధ్వర్యంలో లెటర్ తీసుకుపోయి వస్తే ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చాయి డిపిఆర్కు. ఇది చిన్న పని కాదు కదా. డిపిఆర్తో అనుమతులు తీసుకొచ్చాం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దానికోసం తీసుకురావాలంటే ఇంజనీర్లు అడ్డపడ్డారు దానికి ముందుకు సాగకుండా. అయినా వెంటబడి సర్వేలు చేయించుకున్న తర్వాత ఆ ఒత్తిడితో పాదయాత్ర చేసిన తర్వాత మీ అందరి సహకారంతో దాదాపు 2,000 మందిని 2 రోజులు పాదయాత్ర చేశాం. మీలాంటి పెద్ద మనసున్న రైతులు, సార్ లాంటి పెద్ద మనసున్న రైతులు మాకు భోజనాలు పెట్టారు దారిలో. మాకు ఖర్చు లేదు. మధ్యాహ్నం భోజనం పెట్టారు, రాత్రి భోజనం పెట్టారు, ఉదయం టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. మేము చేయవలసిందంతా నడుచుకుంటూ పోవడమే, ఆ 45 కిలోమీటర్ల దూరం, అంతకుమించి ఏం లేదు. కానీ పెద్ద ఒత్తిడి వచ్చింది. 2019లో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చారు. అది తప్పుదో నకిలిదో ఏదో కానీ, మరి 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఎప్పుడైనా ప్రశ్నించామా మనం? ఇది కావాలి అనుకుంటే, ఈ విషయాలన్నీ కావాలనుకుంటే గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో ఎందుకు నీళ్లు పారడం లేదు? గుండ్రేవుల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కావడం లేదు? ఎల్ఎల్సీలో నీళ్లు ఎందుకు రావడం లేదు? దాని స్థిరీకరణ కోసం మనం ఎందుకు చేపట్టలేకపోయినాం? లేదా ఈరోజు గేట్లు తెగిపోతుంటే గేట్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఎందుకు ప్రతిపక్ష నేత అడగలేకపోయినారు? అంతకుముందు ప్రతిపక్ష నేత జగన్ రెడ్డిని ఎందుకు అడగలేకపోయినారు అంటే మన అజ్ఞానం కారణం. ఈరోజు నాయకులు వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ చెప్పని అబద్ధాలన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకేమర్థం అవుతా ఉంది? మీరేమన్నా నమ్ముతున్నారా అబద్ధాలను?
ఒక తత్వవేత్త, జర్మన్ తత్వవేత్త హన్నే అనే ఆమె దాదాపు 75 సంవత్సరాల కింద చెప్పింది, రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలు మా నాయుడన్నను ఒప్పించడం కోసమో మెప్పించడం కోసం కాదు, ఆయన కన్విన్స్ చేయడం అయితే కాదు, ఆ అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేయడం కోసం కాదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చెప్పిన అబద్ధాలు చెబుతూ ఇదంతా మనకెందుకు, ఈ పరిస్థితి అంతా కూడా ఎవడేం చెప్తున్నాడో మనకు అర్థం కాలేదని చెప్పి ఆలోచన చేయని పరిస్థితికి మనల్ని దిగదార్చారన్న మైండ్ను. అంటే ఏ పరిస్థితి తీసుకొచ్చారు, ఏ నాయకుడు ఏం చెప్తున్నాడో, ఏ పేపర్లు ఏం రాస్తున్నారో అర్థం కాని పరిస్థితి మనం దిగజార్చారు. మరి దిగజార్చి మన మైండ్ అంతా కిందికి వెళ్ళిపోయిన సందర్భంలో మనం ఎంత పని చేయాలి, ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేసిన విషయాన్ని చిమ్మి మన బ్రెయిన్ అంతా కూడా డెడ్ చేసిన సందర్భంలో మనం ఈరోజు ఎదగాలి అనుకుంటే చిన్నగా మొదలు పెట్టాలి. ఇది మొదలు పెట్టాలంటే 12 సంవత్సరాల మా ఉద్యోగకాలంలో మాకు అర్థమైంది ఒకటే ఒక విషయం, ప్రాజెక్టు వారీగా కమిటీలు ఉండి దాని మీద నిరంతరం పోరాడితే, దాని మీద విషయాలు చేస్తే మా కాశీ విశ్వనాథ్ అన్న బాధ్యత ఒకటే ఒకటి, ఆయన సంజీవ సాగర్ ఎత్తుకోకూడదు. ఇప్పుడు అన్నా నువ్వు సంజీవ సాగర్ పక్కన పెట్టాల్సిందే, నువ్వు మాట్లాడవలసింది పందికోన గురించే మాట్లాడాలి. సంజీవ సాగర్కు ఇంకో నాయకుడు వస్తాడు, ఇంకొక కన్వీనర్ వస్తాడు. పందికోనకున్న సమస్యలన్నీ కూడా మీరు తిరుగుతూ గ్రామాల్లో అంతా కూడా ఆ విషయాలు చెప్తూ పోవాలి. ప్రజలకు అవగాహన ఎట్లా అవుతుందంటే ఒక్క రోజులో రాదు, ఒక్క రోజులో అర్థం కాదు. మనం పెళ్లిలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఇంకో చోట కూర్చున్నా ఇదే విషయాలు చెప్పాలి. పందికోనకు ఈరోజు 61,400 ఎకరాలకు రావాల్సి ఉంటే ఇంకా 12 ఏళ్ళైనా 13 ఏళ్ళైనా రాజకీయ నాయకులు ఏం చేయడం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ లేవు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన వింగ్ కావాలి, పంట పొలాల కోసం చేయడానికి ఒక వింగ్ కావాలని చెప్పి ఆయన మాట్లాడుతూనే ఉండాలి. అదేవిధంగా వేదవతి గురించి పనిచేసే వాళ్ళు అమృత సాగర్ కావాలి, వేదవతి ఎత్తిపోతల పథకం కావాలని మాట్లాడాలి. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో కీలకమైన ఈరోజు పులికెరమలో 26,000 ఎకరాలకు 27,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే ఎన్ని ఎకరాలకు నీళ్లు పడుతున్నాయన్న దాన్ని పక్కన పడేశారు ఆ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాలేదని చెప్పి ట్రాన్స్ఫార్మర్ లేకపోతే పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ పాదయాత్ర ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ వచ్చాయి. ఆడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఏం లేదు, మీరు పోతే చిన్న చిన్న తిప్పలు ఉన్నాయి, దాని మీద సీతాఫలం మొక్కలు తప్పిస్తే ఏం లేవు, అది అభయారణ్యం కూడా కాదు. అట్లాంటి చోట మనం ఒక ఒత్తిడి తీసుకురాగలిగాం. ఆ ఒత్తిడి అక్కడితే ఆగిపోతే లాభం లేదు. 27,000 ఎకరాలు నీళ్లు పారేంత వరకు ఎందుకు పారడం లేదని చెప్పి పనిచేసి ఒక కమిటీ అక్కడ ఏర్పాటు కావాలి. ఆ కమిటీ నిరంతరము అధికారుల దగ్గరికి కూడా పోవాలి, అయ్యా మా నీళ్ళు ఎందుకు రావడం లేదు. ఈరోజు గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో చదువుతూ ఉంటే మోటార్లు దొంగతనం చేశాడంటే ఒకడు, కేబుల్ ఎత్తుకుపోయాడంటే ఒకడు, కరెంటు బిల్లులు మేమే కట్టుకోవాలంటే ఒకడు. ఎవడు కట్టుకోవాలయ్యా కరెంటు బిల్లు? మేమెందుకు కట్టాలి కరెంటు బిల్లులు? నీ పట్టు సీమకు నీళ్లు ఎత్తిపోసుకుంటూ కరెంటు బిల్లు రైతులు కడుతున్నారా, ప్రభుత్వం కడుతుందా? మా గురు రాఘవేంద్ర ఎలక్ట్రిసిటీ బిల్స్ మీరే కట్టాలి, సీజన్ కంటే ముందరనే పూర్తి చేయాలి, నిర్వహణ అంతా చేయాలని చెప్పి అడగడానికి అక్కడ సంఘాలు కావాలి. ఆ విషయాలు మనము అడగాలనుకుంటే ముందు అవగాహన కావాలి. ఆ దిశగా సంఘం ఏర్పాటు చేసుకుందాం. మీరు ఎక్కడికి రమ్మన్నా కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కటి, మీరు స్థానం కల్పించకపోతే నేను ఎక్కడికి రాలేను. మీరు స్థానం కల్పించకపోతే పరాయి ఊరిలో నేనేం చేయలేను. మీరు ఒక స్థానం ఇస్తే ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధం, ఎంత టైం స్పెండ్ చేయడానికి సిద్ధమే. కాబట్టి మీరు ఆస్పరి మండలంలో 16 గ్రామాల్లో నీళ్లు కావాలంటున్నారు. ఆ 16 గ్రామాలకు కానీ ఆస్పరి మండలానికి కానీ మహిళల అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయండి. మొగళ్ళతో కాదన్న, మొగళ్ళకు చేతనే కాదు, ఏ పనులు చేయలేరు. సారీ అన్న నేను చెప్పడం మొగల దగ్గర ఆడవాళ్ళని పెట్టండి, సంఘానికి పెట్టండి. నీరు తాగడానికి నీళ్ళు ఎందుకు రాదో మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏ గ్రామాలకు నీళ్లు రావట్లేదో దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు అన్నాడు సంజీవ సాగర్ గురించి. సంజీవ సాగర్ ప్రాజెక్టు 24,000 ఎకరాలకు నీళ్లు పారించవలసి ఉంటే దాన్ని ప్రతి ఎమ్మెల్యే ఒక వనరుగా మార్చుకొని పైపులు వేసుకొని నీళ్లు కర్నూలుకు నీళ్లు కావాలని ఒకరు, ఇంకొక నియోజకవర్గానికి ఒకరు, వెనక్కి ఎమ్మినూరుకు నీళ్లు కావాలని ఒకరు పైకి నీళ్లు తీసుకుపోతారు. పైనుండి వచ్చే నీళ్ళు కిందికి తీసుకుంటారా, కింది నుండి పైకి ఎత్తిపోసుకుంటాం అంటే ఇవన్నీ పైపులు వేసుకోవడం, ఎత్తిపోతలు వేసుకోవడం, వాళ్ళకు కాసులో వర్షం కురిపిస్తుంటే దీన్ని అడ్డుకొని ప్రశ్నించలేని సమాజం ఉన్నంత వరకు పందికోన నాశనం అయిపోతూనే ఉంటుంది. పందికోన అంటారు, సంజీవ సాగర్ నాశనం అయిపోతూనే ఉంటుంది. దానికోసం ఒక కమిటీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీటి కోసం ఆస్పరి మండలం కోసం ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆలూరు మండలం కోసం కూడా ఒక సంఘాన్ని మహిళల అధ్యక్షతనే చేయండి అన్న. ఆ గ్రామాలంతా తిరుగుతాం. గ్రామాలతో మాకు త్రాగునీరు ఇస్తా లేదా పెద్దగా చెప్పుకుంటున్నారు మోడీ గారు. జలజీవన్ మిషన్ నేను ఇచ్చాను, ప్రతి గ్రామంలో నీళ్లు వస్తున్నాయని. ఎక్కడ వస్తున్నాయి నీళ్లు? కింద వేస్తున్న పైపులు ఎక్కడన్నా చేశారనుకుంటే పాత పైపులకు రంగులేసి ఆ పాత పైపులు వేస్తూ ఉన్న ప్రాంతాల్లో నీళ్లు ఇచ్చామని చెప్పి రాజకీయ నాయకులు వాటాలు పంచుకుంటుంటే మనం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం.
కనుక ముందుగా ఆ కొలాయిలు ఉన్న ప్రాంతాలు కాదు, ఏమీ లేని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వండి అనే ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, మీతో కలిసి నడవడానికి ఎంతవరకైనా నేను సిద్ధం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది వచ్చినా వెదిరిపోయినా, బ్యాక్ స్టాప్ చేసినా కూడా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి కారణం అంతా కూడా మీరే స్ఫూర్తి అన్న. ఈరోజు మాకు ఎక్కడికి పోయినా రైతాంగం పిలిస్తే అంటే ఆ నమ్మకాన్ని ఒక క్రియేట్ చేసుకునే దానికి అందరూ సహకరించారు. నాయకులంతా కూడా నంద్యాల జిల్లాలో అంతా కూడా సహకరించారు. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి అన్న, మా చంద్రశేఖర రెడ్డి అన్న, శేషాద్రి రెడ్డి అన్న, మా సుంకన్న సుంకన్న అన్న, వీళ్ళందరూ కూడా ఒక పట్టుబట్టుకుంటూ ఈ రోజు కర్నూలు జలసాధన సమితిని ఏర్పాటు చేశారంటే ఇది కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు ఈ రోజు అన్న. ఈ రోజు నుండి కర్నూలు జిల్లాలో ఉద్యోగం కూడా బ్రహ్మాండమైన రూపుకు పోతుంది. కర్నూలు జిల్లా వైపు చూడకపోతే ఈరోజు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇక్కడికి వచ్చారు, మలయాళ దగ్గరికి వచ్చి చాలా మంచి మాటలు చెప్పారు. నాకు ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ వచ్చింది, రాయలసీమకు రుణపడి ఉంటానన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానన్నారు. అదేవిధంగా రాయలసీమ సస్యశ్యామలం చేస్తా అన్నారు. లోకేష్ బాబు గారు ఇచ్చిన రాయలసీమ మిషన్ పూర్తి చేస్తానన్నారు. అదేవిధంగానే మంత్రులను అధికారులను అడిగారు, మీరు సూచనలు చేయండి అయ్యా, రాయలసీమలో అభివృద్ధి కోసం ఏం చేస్తారో చేయండి అని. మరి సూచనలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజాప్రతినిధులది. ప్రజాప్రతినిధులు చేయకపోతే ఈ రోజు అడిగాం, అయ్యా ప్రజాప్రతినిధులారా, ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టులో విధి విధానాలు నిర్వహణ సక్రమంగా చేపడితే మా హంద్రీనివాకు నీళ్లు వస్తాయి, మా గాలేరు నగరికి నీళ్లు వస్తాయి, మా తెలుగుగంగకు నీళ్లు వస్తాయి, అదేవిధంగానే మా ఎస్ఆర్బీసీకి నీళ్లు వస్తాయి. ఈ ప్రాంతంలో త్రాగునీటికి అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. మరి దీని నిర్వహణ ఈ రోజు సక్రమంగా చేపట్టకుండా నీళ్లన్నీ ఎత్తుకుపోతూ శ్రీశైలానికి నుండి దిగువ తీసుకుపోతూ నాగార్జున సాగర్ నింపి, పులిచింతలను నింపి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి తీసుకుపోతున్నారు. దీనివల్ల అటు మహబూబ్ నగర్ జిల్లా నష్టపోతుంది, వెనుకబడిన ప్రాంతం రాయలసీమ నష్టపోతుంది. ఇలాంటి నష్టాలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం బాగా ఆలోచించి ఒక కృష్ణానది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాంటి బోర్డు శ్రీశైలం ఉన్న కర్నూలు జిల్లాలో ఉంటే న్యాయం జరుగుతుంది. దానికోసం పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అని చెప్పి స్పష్టంగా ఒక ప్రకటన నిన్న విడుదల చేశాం. ఆ దిశగా మనమందరం కూడా ఉద్యమం చేయడానికి ఆ లెటర్లు తీసుకుపోయి వాళ్ళకందరికి ఇచ్చే బాధ్యత చేయండి. శేషాద్రి రెడ్డి ఆ లెటర్స్ మీకు అందిస్తాడు. ప్రజానాయకుడికి ఇవ్వండి, అయ్యా కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసే బాధ్యత మీదే. అది ఏర్పాటు అయినప్పుడే నీటి సక్రమంగా వినియోగం జరుగుతుందని చెప్పి ఒక కార్యక్రమం చేసుకుంటూనే రాయలసీమ కోసం ప్రత్యేకమైన ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ ఇరిగేషన్ కమిషన్ లో ఒక 5-6 డివిజన్ సపరేట్ గా ఉండాలి. ఇప్పుడు వేదవతి లాంటిది, గుండ్రేవులు లాంటిది, ఆర్డీఎస్ కుడికాలం లాంటి నిర్మాణాల కోసం ఒక సపరేట్ వింగ్, కొత్త నిర్మాణాల కోసం. అదేవిధంగా ఇంతకుముందు ఏర్పాటైన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ లేకుంటే ఎల్ఎల్సీలో కానీ వీటిలో నీళ్లు ఎందుకు చేయడం లేదు? కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన డివిజన్ ఒకటి ఉండాలి. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ ప్రాంతం కరువు ప్రాంతం కాదు. పొలిగొందలో ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయి, నీళ్ళంతా కూడా వేదవతి నుండి తుంగభద్రలో నీళ్లు చేరిపోతూ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నీటి నిర్వహణ చేసుకుంటూ చెరువుల నిర్మాణం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలాగా చెరువులను కూడా ఏర్పాటు చేసుకునేలాగా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఇంకొక అంశానికి వచ్చేటప్పటికి శ్రీశైలం ప్రాజెక్టు పూడికి చేరకుండా తెగిపోకుండా ఉండాలంటే సిద్ధేశ్వరాలు లాంటి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి కూడా ఒక సూచన చేశాం. ఈ ప్రాంతంలో పెన్నా నది లేదా అటు ఉన్న కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఉన్న పెన్నా నది, దాని ఉపనదులు పునరుజ్జీవనం కోసం సామాజిక అడవులు పెంపకం చేసుకుంటూ ఆ నీటిని పెన్నా నది మీద వీటి మీద చెక్ డ్యాములు పెట్టుకుంటూ ఆ చెరువుల నుండి కూడా అనుసంధానం కాలువ ద్వారా చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఒక డివిజన్ ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల బాధ్యత అనేది వాళ్ళకు బాధ్యత గుర్తు చేసే అంశాన్ని ప్రతి ఇంటింటికి చేర్చాలన్న ఈరోజు మన అవగాహన కోసం చేర్చాల్సిన కార్యక్రమాల్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీరు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంటికి పోయిన వెంటనే మర్చిపోకుండా మీ ఇంట్లో పిల్లలతో మొదలు పెట్టండి. నదికి ఎక్కడి నుండి తాగడానికి నీళ్లు వస్తాయి, మీ పిల్లల్ని అడగండి నీళ్ల వల్ల ఉపయోగాలు ఏంటి అని. నేను నా మనవరాల్ని, నా 1.5 సంవత్సరం ఉన్న మనవరాలకు చెప్తూ ఉన్నా, నీళ్ళు ఏం చేస్తావు అంటే తాగడానికి అంటుంది. నీళ్ళతో ఏం చేస్తావు అంటే స్నానం చేస్తాను తాత, లాల పోసుకుంటాను తాత అంటుంది. నీళ్ళతో బట్టలు ఉతుకోవా అంటే మా ఇంటికి ఒక దోబి వస్తాడు, అబ్బు అని, అబ్బు చూస్తరి బట్టలు ఉతుకుతాడని చెప్తోంది.
అదేవిధంగానే మాకు అలివేలని ఇంట్లో తోడడానికి నీళ్లు కావాలంటే అవును అలివేలు బట్ట తీసుకొని తుడుస్తుంది అంటుంది. ఇలాంటివి చిన్నగా అనిపించవచ్చు, కానీ మన పిల్లలకు నీటి అవసరాలు ఎంతో ఉన్నాయో, పరిశ్రమలు కావాలన్నా కూడా నీళ్లు కావాలి, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. నీళ్లు కేవలం తాగడానికి వ్యవసాయానికే కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా అనే విషయాలు ఇంటింటికి చెప్పుకుంటూ మహిళలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ అవగాహన పెంపొందించుకోకపోతే మనము ఏర్పడేది మూడు అంశాలు. వాళ్ళు పాటలో పాడినట్టుగా కరువు తరిమి వేస్తూ ఉంది, లేదా మా తలరాత ఇది ఏం చేస్తాం, లేదా మా వాడు ముఖ్యమంత్రి అయితే చాలే అనుకునే దిశల్నే ఉండిపోతాం. ఆ దిశ నుండి బయటికి రావడం కోసం మనం చైతన్యవంతం కావాలి. ఈ విషయాలు ఇంటింటికి చేర్చాలి, మీ పక్కింటి వాడికి చేర్చాలి, మీ వీధుల వాళ్ళకు చేర్చాలి. ఆ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా చేసుకుంటూ ప్రతి ఒక్క దానికి కూడా ఒక చిన్న కమిటీని, ఒక నాయకుడిని, కన్వీనర్ని ఏర్పాటు చేసుకొని నిబద్ధతగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా దాని గురించి నిబద్ధతగా మాట్లాడే నాయకుడిని ఎన్నుకునేది మాత్రం చాలా కీలకమైన అంశం అని తెలియజేసుకుంటూ ఆ దిశగా మీరందరూ పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు ఏర్పాటైన కర్నూలు జలసాధన సమితి ఏర్పాటైన తర్వాత ఇంత నిబద్ధతగా మనం అందరం పనిచేస్తే తప్పకుండా రాయలసీమకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినిస్తున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ. మీరు మాట్లాడి రాష్ట్ర మండలానికి విషయంలో మహిళలను ముందు పెట్టి చేయడం చేస్తే ఇంతకుముందు రాష్ట్రాలతో మాట్లాడుతున్నారు ఈ కారణం మహిళలతో రాష్ట్ర మండల నాయకులు అందరూ ఉన్నారు. అందరితో ఏకీకరించి మహిళలతో మీరు దాన్ని మాకు సహకరించాలని కర్నూలు పెండింగ్ ప్రాజెక్టులపైన తీర్మానాన్ని మన జిల్లా కలెక్టర్ గారు శశిధర్ రెడ్డి గారు చదువుతారు. సార్ అందరూ ఇప్పుడు హరియాణ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. సభ దిగ్విజయం కావడానికి కూడా నాతో పాటు సహకరించినటువంటి రామరెడ్డి యాటికల్ శ్రీనివాసరెడ్డి మరియు అక్షర స్కూల్ యాజమాన్యము శేషిరెడ్డి వీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహకరించినారు. ధన్యవాదాలు. వందన సమర్థి భాస్కర్ ఉన్నారు, వందన భాస్కర్ తెలుగు టీచర్ నాయకులు గారు. ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈరోజు మన కర్నూలు జిల్లా జల సాధన సమితి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా జిల్లా సాధన సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగానే ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని వెంకటరెడ్డి గారు వారి యొక్క సహచరులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి, అదేవిధంగానే ఈ సమావేశానికి అధ్యక్షత వహించి చాలా సక్రమంగా అన్ని సంఘాల వాళ్ళను కూడా మాట్లాడించడానికి ప్రయత్నం చేసినటువంటి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఆహ్వానించిన వెంటనే సుదీర్ఘకాలంగా రాయలసీమ ప్రజలకు వెలుగు నింపాలని అత్యంత కీలకమైనటువంటి నీటి సమస్యల పైన అవగాహన కలిగించుకుంటూ రాష్ట్రంలో రాయలసీమ అంతా కూడా తిరుగుతూ మంత్రులతో కలుస్తూ ఎమ్మెల్యేలతో కలుస్తూ అఖిలపక్ష మీటింగ్లకు పోతూ అనేక రకాలుగా రాయలసీమ వాణిని వినిపించడానికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యంగా దశరాములు గారికి, వైఎన్ రెడ్డన్న గారికి, సుధాకర్ గారికి, వీరందరికీ కూడా మన కర్నూలు జిల్లా జలసాధన తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కర్నూలు జిల్లా జలసాధన సమితిలో భాగంగా వేదవతి రిజర్వాయర్ కానీ, పందికోన రిజర్వాయర్ కానీ, ఆర్డీఎస్ కుడికాలు సంబంధించినది కానీ, గుర్రావేలకు సంబంధించి ఆధ్వర్యాన సమీకరించినటువంటి నాయకులకు అందరికీ కూడా ఈ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అత్యంత కీలకమైనటువంటిది నిర్మాణం కర్నూలు జిల్లా సాధన సమితికి ఒక సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, ఒక సమగ్రమైనటువంటి ఒక కమిటీని
మనం రూపొందించుకోవాలి. ఆ కమిటీ నాయకత్వాన మన ఆస్పరి మండల సమస్యలు కానీ ఏ సమస్య అయినా సరే ఆ కమిటీ చర్చించి ఆలోచించి కార్యక్రమాలు రూపొందించుకోవడానికి కమిటీ ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ కమిటీలో కూడా భాగస్వాములై ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, అవసరం ఏదైతే ఉందో, ఈ పాలక వర్గాల యొక్క మెడలు వంచడానికి ఆ కమిటీ దిశాదశ నిర్దేశించినటువంటి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ఏర్పాటైన తర్వాత మనం అందరం కూడా శ్రమించవచ్చు. అదేవిధంగానే ఈ హాలు ఇచ్చి సహకరించినటువంటి వాళ్లకు కింద చక్కగా సమయానికి వంట తయారైంది. సమయానికి వంట తయారు చేసినటువంటి ఆ వంట చేసినటువంటి వారికి, ఆ విధంగా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా, అదేవిధంగానే మన కార్యక్రమానికి వచ్చి చక్కని పాట వినిపించినటువంటి మేడం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి యొక్క మహిళా నాయకులకు, ముఖ్యంగా మీరందరూ కూడా మన అందరం కూడా ఈ జిల్లా జలసాధన సమితి కర్నూలు జిల్లాకు సంబంధించి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించి మన శక్తి మేరకు చిత్తశుద్ధితో అన్న చెప్పినట్ల చిత్తశుద్ధి, డొక్కశుద్ధి, లక్ష్యశుద్ధి. డొక్కశుద్ధి అంటే ఆయా ప్రాజెక్టుల పైన అవగాహన కల్పించుకొని ఆయా గ్రామాల ప్రజలను కదిలించి ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన వేసుకునేటువంటి సైనికులుగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సమావేశాన్ని వందన సమర్పణతో ముగిస్తున్నాం. తరఫున ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నాం. ఇందులో ఒకవేళ ఎవరి పేర్లైనా లేకుంటే కూడా చేర్చుకోవడానికి ఈ సదస్సు అంగీకరిస్తుందని తెలియజేస్తూ వెంకటరెడ్డి గారు, అలిగర వెంకటరెడ్డి, మల్లికార్జున, ఆదినారాయణ రెడ్డి, కాశీ విశ్వనాథం, మన్సూర్ అన్సారీ, దొరబాబు నాయుడు, సత్యనారాయణ రెడ్డి, నాగన్న, భాస్కర్ యాదవ్, క్యార్ రాఘవరెడ్డి, రాజశా పత్తికొండ, గంగన్న, అరుణ్ కుమారి, వీరభద్ర, మహానంది, శ్రీమతి సుజ్ఞానమ్మ, శ్రీ సుంకన్న, శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళతో పాటు ఇంకా ఎవరినైనా సరే మనం కమిటీలో తీసుకొని ఈ కమిటీ సమావేశం వేసి ఈ కమిటీ సమావేశం చర్చించి అన్ని విషయాలు సభ్యత్వాలు జరిపించాలి, నిధులు వసూలు చేయాలి, కార్యక్రమాలు రూపొందించాలి. ఇవన్నీ కూడా ఈ కమిటీ సారథ్యం వహించి నిర్వహిస్తుంది. ఈ కమిటీలోకి ఇంకా ఎవరైనా సరే ఔత్సాహికుల్ని బాధ్యత తీసుకొని పనిచేసేటువంటి వాళ్ళని, యువకులుగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళని అందరూ కూడా శేఖర్ రెడ్డి లాంటి, శేషాద్రి శ్రీశ్రెడ్డి లాంటి యువకులు కూడా మనం ఈ కమిటీలోకి తీసుకొని మరి ఈరోజు ప్రకటించారు. ఆస్పరి మండలంలో కైరెప్పల్లో కూడా మీటింగ్ పెడతామన్నారు. ఇవన్నింటి కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని కమిటీ నాయకత్వాన కమిటీ మన అందరికీ కమిటీలోకి అందరూ రావడం సాధ్యం కాదు. కొంత పనిని కేటాయించి, కొంత టైంని కేటాయించి అవగాహన కల్పించుకొని ప్రజల దగ్గరికి పోయేటటువంటి వాళ్ళని విశ్వాసంతో ఈ కమిటీని కూడా మనం రూపొందించుకున్నాం. ఈ కమిటీకి మన గద్వాల వీరన్న సార్ కూడా ఈ కమిటీలో ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రతిపాదన పెడుతున్నా. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం తీసుకుందాం. ఈ విధంగా ఈ కమిటీ నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తుంది. కర్నూలు జిల్లా జలసాధన సమితి వర్ధిల్లాలి. కర్నూలు జిల్లా జలసాధన సమితి జై